హర్యానాలో ఘోరం జరిగింది. బరువు తగ్గేందుకు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అప్పటి వరకు అందరితో కలిసి జిమ్ చేసిన వ్యక్తి క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టిస్తోంది. ఫరీదాబాద్ లోని బల్లాబ్గఢ్ సెక్టార్ 9 లోని ఓ జిమ్ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పంకజ్ శర్మ దాదాపు 170 కిలోల బరువున్నాడు. దీంతో వెయిట్ తగ్గించేందుకు 4 నెలల క్రితం జిమ్ లో చేరాడు. అప్పటి నుంచి తరచూ వర్కౌట్లు చేస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం 10 గంటలకు తన స్నేహితులతో కలిసి జిమ్ కొచ్చాడు. వర్కౌట్ ప్రారంభించడానికి ముందు బ్లాక్ టీ తాగి పుల్అప్స్ చేశాడు. ఈ టైంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన అతడి స్నేహితులు పంకజ్ కు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 సార్లు సిపిఆర్ కూడా చేశారు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకపోవడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే పంకజ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉంటే పంకజ్ తన ఆరోగ్యంపై చాలా శ్రద్ధగా ఉంటాడని అతడి తండ్రి రాజేష్ పేర్కొన్నాడు. అతను ఎప్పుడూ ప్రోటీన్ పౌడర్లు లేదా స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిమ్లోని సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. పంకజ్ కు 4 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా 2.5 ఏళ్ల ఓ పాప ఉంది. రీసెంట్ గా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. హర్యానాలో ఘోరం జరిగింది. బరువు తగ్గేందుకు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అప్పటి వరకు అందరితో కలిసి జిమ్ చేసిన వ్యక్తి క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టిస్తోంది. ఫరీదాబాద్ లోని బల్లాబ్గఢ్ సెక్టార్ 9 లోని ఓ జిమ్ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పంకజ్ శర్మ దాదాపు 170 కిలోల బరువున్నాడు. దీంతో వెయిట్ తగ్గేందుకు 4 నెలల క్రితం జిమ్ లో చేరాడు. అప్పటి నుంచి తరచూ వర్కౌట్లు చేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 10 గంటలకు తన స్నేహితులతో కలిసి జిమ్ కొచ్చాడు. వర్కౌట్ ప్రారంభించడానికి ముందు బ్లాక్ టీ తాగి పుల్అప్స్ చేశాడు. ఈ టైంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన అతడి స్నేహితులు పంకజ్ కు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 సార్లు సిపిఆర్ కూడా చేశారు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకపోవడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే పంకజ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉంటే పంకజ్ తన ఆరోగ్యంపై చాలా శ్రద్ధగా ఉంటాడని అతడి తండ్రి రాజేష్ ప్రోటీన్ పౌడర్లు లేదా స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిమ్లోని సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. పంకజ్ కు 4 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా 2.5 ఏళ్ల ఓ పాప కూడా ఉంది.